ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ధనుసు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని కాదనుకుంటున్న వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు మీకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ధనుసు రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. నోటిఫికేషన్ రాగానే దాన్ని క్లిక్ చేసి వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ముందుగా వివరాల్లోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనస్సు రాశి కిందికి వస్తారు. ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ధనుసు రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే వీరు అనేది మేలు చేసిన వ్యక్తులను అసలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. వీరికి కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక మీకు నెరవేరుతుంది. అయితే ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకుంటున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అది బంధువులు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు. వారితో మీరు స్నేహాన్ని కోరుకుంటున్నారు, బంధుత్వాన్ని కోరుకుంటున్నారు. కానీ వారు మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని సాధిస్తున్నారు. మీరు వారిని సహాయం అడిగినప్పుడు కూడా వారు చాలా తగలపొగరుగా సమాధానం చెప్పారు. కాబట్టి మీకు చాలా రోజుల నుండి ఆ బాధను మిగిల్చినటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా కాలం నుండి ఈ విషయంలో మీరు మదన పడుతున్నారు. ఈ విషయంలో మీరు ఒక రకంగా చెప్పాలంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎన్నిసార్లు మర్చిపోదాం అనుకున్నా సరే ఆ విషయాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా ఒక సహాయం నిమిత్తం మీ యొక్క సహాయం కేవలం మీరు మాత్రమే చేయగలుగుతారు. అటువంటి సహాయం మొత్తం మీ దగ్గరికి వస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని కాదనుకుంటున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఇది మీకు ఎంతో మానసికంగా
సంతృప్తి పొందగలుగుతారు. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని సాధించిన వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడగడం మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలును హనుమానునికి సమర్పించండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.